మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు. నా పేరు కోట ఇందిరాదేవి. ప్రణవదేవి సరస్వతి వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త దర్శన. ఇంతటి వారం సప్తోదాహరణని విని మననం చేసినట్లయితే పరమ మూఢుడికైనా అవిద్య నశించిపోతుందని దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునుడికి బోధించారు. ఈ వారం మహావాక్యోపదేశం గురించి చెప్పుకుందాము. అప్పుడు స్వామి గంభీర స్వరంతో ఇలా పలకసాగాడు. కార్తవీర్య, ఈ సప్తోదాహరణని విని మననం చేసినట్లయితే పరమ మూఢుడికైనా అవిద్య నశించిపోతుంది. అలాంటప్పుడు నీలాంటి విద్వాంసుడికి సందేహం తొలగటంలో ఆశ్చర్యమేముంది? మరి పూర్వం నువ్వు ధర్మార్థ కామాలు అడిగావు, అవే ఇచ్చాను. ఇప్పుడు మోక్షాన్ని అడుగుతున్నావు, ఇది ఇస్తాను. అన్నం అడిగిన వాడికి అన్నం పెట్టాలి, దాహం అడిగిన వాడికి నీళ్లు పోయాలి, రోగికి మందులు ఇవ్వాలి, ఎవడికి ఏది కావాలో అది ఇవ్వాలి. అంతేగాని వాడొకటి కావాలని అంటుంటే నువ్వు వేరొకటి ఇస్తే అది వ్యర్థమే కదా. ఇప్పుడు అడుగుతున్నావు నా స్వస్వరూపం కావాలని, ఇదిగో చెప్తున్నాను విను. అర్జున, నిజానికి బద్ధుడని ముక్తుడని ఇద్దరు లేరు. ఆ విషయం చివరికి నీకే తెలుస్తుంది. అదలా ఉంచు. కనిపించే ప్రపంచమంతా అశాశ్వతమని, అసత్యమని మన అనుభవంలోనే మనకు గోచరిస్తూ ఉంటుంది. కనిపిస్తున్నా కూడా ఇది స్వప్నంలాగా మిథ్యాభూతమేనని వేదానుగతమైన తర్కంతో మనం గ్రహించగలం. నువ్వు ఇది గ్రహించావు కనుకే భోగాభిలాష వదిలిపెట్టి శాశ్వత వస్తువు ఏమిటో తెలుసుకోవాలని కోరుతున్నావు. అయితే ప్రవాహ రూపంగా కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది? అవస్థాత్రయాన్ని విమర్శించి చూస్తే తర్కం చేత శృతి ప్రమాణం చేత కూడా మూలభూతమై శాశ్వతమై సత్యమైన ఆత్మ పదార్థంలోంచే ఈ జగత్తంతా వచ్చింది అని తెలుస్తుంది. అవును, ఉన్నది ఆత్మ పదార్థం ఒక్కటే. అదే అజ్ఞానావరణం వల్ల నానా రూప జగత్తుగా కనిపిస్తోంది. మదాంధకారావరణం వల్ల తాడు పాములాగా కనిపించినట్లు ఆత్మ పదార్థమే జగత్తులాగా కనిపిస్తోంది. అలా భ్రాంతి వల్ల ఒక వస్తువు మరొక వస్తువులాగా కనిపిస్తున్నప్పుడు అసలు వస్తువేదో తెలియాలంటే జాగ్రత్తగా వివేకపూర్వకంగా పరామర్శించి చూడాలి. అలా చేస్తే అది పాము కాదని, తాడని తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా ప్రతి శృతి సహాయంతోనూ శృతి సమ్మతమైన తర్కం సహాయంతోనూ పరిశీలించి చూస్తే ఉన్నది అద్వితీయమైన సచ్చిదానందాత్మకమైన ఆత్మ పదార్థం ఒకటేనని, తక్కినదంతా భ్రాంతి వల్ల కనిపించే ఆభాసం మాత్రమేనని తెలుస్తుంది. మరి శృతి తర్క సహాయంతో జగత్తత్వాన్ని పరిశీలించగలగాలంటే పరిశుద్ధమైన చిత్తం కావాలి. చిత్తశుద్ధి కావాలంటే నిత్యకర్మలు శ్రద్ధతో చెయ్యాలి. ఆభిచారికాది నిషిద్ధ కర్మల జోలికి పోరాదు. చేసిన కర్మల ఫలాన్ని భక్తితో ఈశ్వరార్పణం చేయాలి. ఈశ్వరుని భజించాలి, సేవించాలి, ధ్యానించాలి. దేవునిలాగా గురువును ఆరాధించాలి. అలా చేస్తే క్రమంగా ఆ చిత్తం పరిశుద్ధం అవుతుంది. చిత్తం పరిశుద్ధమైనప్పుడు అది ఈ జగత్తు అనిత్యమని, అసత్యమని, భ్రాంతి మాత్రమని సులభంగా గ్రహించగలుగుతుంది. దానివల్ల ఆ చిత్తానికి విరక్తి కలుగుతుంది. ఆ విరక్తికి గురువు అనుగ్రహం తోడై జగత్తత్వ విచారం సాగుతుంది. దానివల్ల జ్ఞానోదయమై ప్రపంచం అసత్యమని నిశ్చయమైపోతుంది. అప్పుడు సాధకుడు నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్ర పరభోగ విరాగము, శమధమాది షట్క సంపత్తి, ముముక్షత్వము అనే సాధన చతుష్టయాన్ని సాధించుకుంటాడు. అప్పుడు సద్గురువు తత్వమస్యాది మహావాక్యాలను అర్థ విమర్శన పురస్పరంగా ఉపదేశించగా సాధకుడు శ్రవణ మనన నిధి ధ్యాసకారణాదుల వలన అవలంబించి గురువు చేసిన ఉపదేశాన్ని మనస్సుకు బాగా పట్టించుకుంటాడు. అప్పుడు తత్ బ్రహ్మ పదార్థం త్వము నీవు అసేయి ఉన్నావు, మీ ఇద్దరికీ భేదం లేదు. అంటే మీరు ఇద్దరని లేరు. మళ్ళీ చదువుతాం. అప్పుడు తత్ బ్రహ్మ పదార్థం త్వం నీవు
అసి అయి ఉన్నావు. మీ ఇద్దరికీ భేదం లేదు. అంటే మీరిద్దరం లేరు, అదే నువ్వే అది అనే అనుభవానికి వస్తుంది. అదే చరమస్థితి, అదే అద్వితీయానంద స్థితి, అదే మోక్షం. అర్జున, పరమ గుహ్యమైన వేదాంత సిద్ధాంతాన్ని నీకు బోధించాను. నీవు సూక్ష్మబుద్ధి కనుక నేను చేసిన ఉపదేశాన్ని అందుకోగలవు. నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావా అని అడిగావు ఇందాక. ఇదిగో ఈ ఆత్మ పదార్థాన్నే నేను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేది. ఆ ఆత్మతత్వాన్నే నీకు ఇప్పుడు బోధించాను. అర్జున, నువ్వు బహుకాలంగా అనేక సత్కర్మలను నాకు అర్పణంగా చేశావు. అందువల్లే నీకు నా యందు నిశ్చలమైన భక్తి కుదిరింది. దానివల్లే నీకు ఈ చిత్తశుద్ధి, వైరాగ్యోదయము, మోక్షాసక్తి కలిగినాయి. ఇప్పుడు నా వల్ల తత్వబోధ పొందావు. నీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే చెప్పు, తీరుస్తాను. స్వామి మహోపదేశాన్ని ఏకాగ్ర బుద్ధి అయి విన్న కార్తవీరుడు దాని అర్థాన్ని చక్కగా నెమరు వేసుకుని స్వామికి భక్తిపూర్వకంగా నమస్కరించి, స్వామి, తమ దయ వల్ల జ్ఞానం లభించింది. లోపల సందేహాలు ఏమీ లేవు. కానీ విన్నది గట్టిగా మనసులో నిలవటం లేదు. నిరంతరాయమైన ఆనందానుభవం కూడా రావటం లేదు. ఆనందం నా హృదయంలో స్థిరంగాను రూఢిగాను ఉండేలాగా అనుగ్రహించండి అన్నాడు. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. వచ్చే వారం యోగ సామ్రాజ్య లాభం గురించి చెప్పుకుందాము. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.